సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పి సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలి అనగా మీరు వాటిని తినదినమున మీరు కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియని ఆ స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ వృక్షము ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదని వివేకమిచ్చు రమ్యమైనదని ఉండేట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినెను. చదవబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి మరొకసారి నీ యొక్క రక్తం కింద మేము సమకూర్చబడి ఉన్నాం. మాతో ఉండండి, నీ వాక్యాన్ని ఇవ్వండి, మమ్మల్ని దీవించండి. ఇక్కడ వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను బంధించండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ మేము అనుభవించాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయా చోట్లలో మిక్సెల్లర్లు ఉండి వింటున్న సోదరి సోదరులందరినీ కూడా ప్రభు దీవించును గాక. హల్లెలూయా. గతించిన వారము దేవుని యొక్క కృప ద్వారా మన యొక్క సహోదరులు ఇక్కడికి వచ్చి చక్కని పరిచయం చేశారు, చక్కని వాక్యాన్ని కూడా ఇక్కడ ప్రకటించారు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. అయితే ఈ రాత్రి మరొకసారి నన్ను ఇక్కడ నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కొన్ని విషయాలు లేఖనంలో నుండి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ యొక్క 3వ అధ్యాయములో ఇక్కడ ఒక ఏదేను తోట కనబడుతుంది. ఈ ఏదేను తోటలో ఒక సర్పము కనబడుతూ ఉంది. ఏదేను తోటలో సర్పం కనబడుతూ ఉంది. ఈ సర్పం అనేది చాలా యుక్తి కలిగినది, చాలా తెలివైనది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా పాము వలె ఏదేని తోటలో సర్పం లేదు. ఎందుకంటే మనుషుని వలె అది జీవించేది. దానికి మాట్లాడడానికి స్వరమంటూ ఆ యొక్క ఆత్మ అంటూ లేదు, కానీ మాట్లాడే స్వరం ఉన్నది. మనిషితో మాట్లాడుతుంది, మనిషితో సహవాసం చేస్తుంది, మనిషితో నడవగలదు. యుక్తి కలిగిందంటే తెలివైనది. దాన్ని హీబ్రూలో మానాహ్ అని పిలుస్తారు. మానాహ్ అంటే అర్థం ఏంటంటే మనిషి ఏ విధంగా జీవించగలడో ఆ విధంగా జీవించేటటువంటి తెలివితేటలు కలిగిందని అర్థమండి. అంటే ఇక్కడ ఉన్న సర్పము మనుషుల వలె మాట్లాడే యొక్క జంతువు అన్నది. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఈ రోడ్ల మీద, ఆ కంచెల్లోనూ, లేకపోతే ఆ యొక్క రహస్య స్థలాల్లోనూ, లేకపోతే పుట్టల్లోనూ, లేకపోతే అక్కడెక్కడ సందుల్లో దూరేది పాము వాస్తవానికి ఏదేని తోటలో ఉన్నది అది ఒక సర్పమై ఉన్నది. ఏదేని తోటలో సర్పం ఉన్నది. ఆ సర్పము మాట్లాడగలదు, ఆ సర్పము బోధించగలదు, ఆ సర్పము ప్రకటించగలదు, ఆ సర్పము మోసగించగలదు. అంత తెలివితేటలతో అది ఉంది ఏదేని తోటలో. అదేవిధంగా ప్రకటన గ్రంథం మనం చూస్తే అక్కడ మరొక ఏదేను ఉంది. అది దేవుని ఏదేను కాదు, కానీ సాతాను యొక్క ఏదేనై ఉన్నది. ఈ ఆది కాండములో కనబడుతున్న ఏదేను అది దేవుని ఏదేను, కానీ ప్రకటన గ్రంథంలో కనబడుతున్నటువంటి ఏదేను అది సాతాను యొక్క ఏదేను. సాతాను యొక్క ఏదేనై ఉన్నది.
అయితే గమనించండి, ఇక్కడ సాతాను యొక్క ఏదెనులో ఇక్కడ మనం చూస్తే ఇక ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే చదవండి. అటు తరువాత మహాధికారము కలిగిన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అప్పుడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టాయను. ఏల అనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యముతో మత్తులేరి, భూరాజులు దానితో వ్యభిచరించరి, భూలోకమంది వర్తకులు దాని సుఖభోగం వల్ల ధనవంతులైరి. మరి ఇంకొక స్వరం పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. ఇలా చెప్పగా వింటిని, నా ప్రజలారా, దాని పాపములో పాలివారి కాకున్నట్లు, దాని యొక్క తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దానిని విడిచి రండి. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏం కనబడుతుందంటే సాతాను ఏదేను కనబడుతుంది. ఆది కాండములో దేవుని యొక్క ఏదేను, ప్రకటన గ్రంథంలో సాతాను ఏదేను కనబడుతుంది. ఆ యొక్క దేవుని ఏదేనులో ఒక యుక్తిపరుడైనటువంటి సాతానుడు అక్కడ ప్రవేశించాడు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే ఈ సాతాను ఏదేనులో దేవుని యొక్క మనుష్యుడు, దేవుని యొక్క ప్రవక్త దేవుని చేత పంపబడి ఆ యొక్క ప్రవక్త కూడా మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త గ్రహించండి. దేవుని యొక్క ఏదేనులోనికి సర్పము ప్రవేశించి అక్కడ దేవుని యొక్క ఏదేనులో అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలు ఆదాము మరియు అవ్వలతో ఆ సర్పం మాట్లాడుతూ ఉంది. అలాగే ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి తప్పుడు ఆదాము ఉన్నాడు, తప్పుడు అవ్వ కూడా ఉన్నది. తప్పుడు ఆదాము ఎవరో కాదు, అబద్ధ ప్రవక్త పోపై ఉన్నాడు. వాడి యొక్క భార్య ఆ యొక్క సంగమై ఉన్నది, మోసపోయినటువంటి అబద్ధపు సంగమై ఉన్నది. దేవుని యొక్క ఏదేనులో నిజమైన ఆదాము ఉన్నాడు, నిజమైన అవ్వ ఉంది, దేవుని చేత కలిగి చేయబడినటువంటి వాడు. కానీ ఇక్కడ సాతాను ఏదేనులు, ఎందుకంటే దేవునికి ఏదేనుంది, సాతాను ఏదేనుంది, నేను వివరిస్తాను స్లోగా. ఈ సాతాను ఏదేనులో అబద్ధపు ఆదాము ఉన్నాడు, అబద్ధపు అవ్వ ఉంది, అది అబద్ధపు సంఘము. అబద్ధపు ఆదాము అంటే ఆ యొక్క వ్యక్తి పోపై ఉన్నాడు, లేకపోతే అబద్ధ ప్రవక్త అయి ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఏదేనులో దేవుడి ద్వారా తయారు చేయబడినటువంటి సృష్టించబడిన వ్యక్తులతో మాట్లాడడానికి అక్కడ ఎవరు వచ్చారు? సర్పం వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క అబద్ధపు ఆదాము, అబద్ధపు సంఘములు ఇరిక్కిపోయినటువంటి లేకపోతే బలహీనపరచబడినటువంటి బంధించబడినటువంటి బిడ్డలతో మాట్లాడడానికి దేవుని ప్రవక్త అక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ యొక్క దేవుని ఏదేను ఉన్నది, సాతాను ఏదేను కూడా ఉన్నది. దేవుని యొక్క ఏదేను మనం చూసినట్లయితే ఏదేను తోటలో ఆయన రమ్యముగా ఒక ఏదేను తోటను తయారు చేసుకున్నాడు, ఒక అందమైనటువంటి గార్డెన్ తయారు చేసుకున్నాడు. అది చాలా మధురమైనది. దేవుడు దాన్ని సృష్టించాడు. దానికి ఒక అందమైన పరలోకపు నమూనా పెట్టాడు. నమూనా పెట్టి అక్కడ జీవవృక్షం పెట్టాడు. అదే సందర్భంలో అక్కడ మంచి చెడులో తెలివించే వృక్షం కూడా ఉన్నది. అయితే అక్కడ దేవుని పిల్లలైనటువంటి ఆదాము అవ్వలను ఆ తోటలో పెట్టాడు ఆయన. ఆ ఏదేని తోటలో మరణము లేదు, ఆ ఏదేని తోటలో గుండెపోట్లు లేవు, ఆ ఏదేని తోటలో వెన్నుపోట్లు కూడా లేవు, ఆ ఏదేని తోటలో కక్షలు లేవు, దాదాగిరి గోండాగిరి కూడా లేదు, అక్కడ రోగాలు కూడా లేవు, ఎలాంటి బలహీనత లేదు. దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉన్నది, అక్కడ ఆరోగ్యం ఉన్నది, అక్కడ జీవం మాత్రమే ఉన్నది, అక్కడ మరణానికి తావు లేదు. ఆమె
అంత గొప్ప ఏదైనా తోటని దేవుడు తయారు చేశాడు. అక్కడ జంతువులు చాలా అద్భుతంగా ఉన్నాయి, లోబడుతూ ఉన్నాయి, జంతువులు ప్రేమతో ఉన్నాయి, జంతువులు పూర్తిగా దేవుని కుమారుని మాటకు లోబడతా ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి ఏదైనా తోటలో నిజమైన దేవుని కుమారుడైనటువంటి ఆదాము, నిజమైన దేవుని కుమార్తె అయినటువంటి ఆదాము యొక్క భార్యను దేవుడు పెట్టాడు. ఒక అందమైన రమ్యమైనటువంటి ఏదైనా తోట అది, దేవుడు దిగొచ్చే స్థలం అది. ఆ యొక్క ఏదైనా తోటలో ఎలాంటి రక్తము కింద కలవలసిన పని లేదు. ఆయన నేరుగా కలవగలడు, ముఖాముఖిగా కలవగలడు. ఒకటి ఎలాంటి భయము లేదు, ఆందోళన లేదు. దేవుడితో ముఖాముఖిగా కలుసుకుని దేవునితో వాళ్ళు సహవాసం చేసేటటువంటి అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఏదైనా తోటది. చాలా రమ్యంగా చేశాడు, బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. అది దేవుని యొక్క ఏదైనా ఉన్నది, దేవుని యొక్క ఆ యొక్క తోట అయి ఉన్నది. అది అక్కడే దేవుని పిల్లల్ని పెట్టాడు, చాలా మధురమైన స్థలంలో పెట్టాడు. అయితే గమనించండి, అక్కడ జీవవృక్షం పెట్టినప్పుడు వాళ్ళతో చెప్పాడు అక్కడ 2 ఉన్నాయి. ఈ యొక్క తోటలో ప్రతి వృక్ష ఫలములను భుజించవచ్చు, కానీ ఈ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షములో నువ్వు పాలు పంపులు పొందకూడదు అన్నాడు. గమనించండి, ఏదైనా మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం ఏదైనా ఉంది ఈరోజు భూమి మీద? ఏమీ లేదు. అంటే చెట్టు అనగా ఒక మనిషిని సూచిస్తూ ఉంది, జీవవృక్షం అనగా కూడా ఒక మనిషిని సూచిస్తూ ఉంది. ఆ కారణాన్ని బట్టే దావీదేమన్నాడు, దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు దేవారాత్రులు ఆనందించుచు, దేవారాత్రులు దాన్ని ధ్యానించు, దాన్ని ఎందుకు ఆనందించమని చెప్పాడు. ఎవరైతే ధ్యానిస్తారో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారన్నాడు. అంటే ఒక మనుషుని చెట్టుతో పోల్చాడు ఆయన. అలాగే ఆయన కూడా నేనే జీవవృక్షమని పోల్చుకున్నాడు. ఇప్పుడు ఈ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు, ఈ నిజమైనటువంటి వ్యక్తి, నిజమైనటువంటి ఆ స్త్రీ, ఆ జీవవృక్షంలో వాళ్ళు పాలు పంపులు పొందుకోవాలి, జీవవృక్షంతో వాళ్ళు సహవాసం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మంచి చెడుల తెలించు వృక్షం యొక్క ఫలములతో కానీ ఆ చెట్టుతో కానీ సహవాసం చేయడానికి వీలు లేదు. దేవుడు కళాఖండితంగా చెప్పేశాడు, ఖండితంగా ఆజ్ఞాపించాడు, డోంట్ టచ్ అన్నాడు. అంతే. దాన్ని ఎంత మాత్రం తాకొద్దు అన్నాడు, దాన్ని ఎంత మాత్రం నువ్వు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పాడు. ఆమేన్. అయితే ఆ ఏదైనా తోటలోనికి అపవాది సర్పము ప్రవేశించింది. అక్కడికి అపవాది ప్రవేశించి మాట్లాడడం మొదలుపెట్టి అక్కడ దేవుని పిల్లలు జీవవృక్షములో పాలు పంపులు పొందకుండా, జీవవృక్షంతో వాళ్ళు ఏకీభవించకుండా, జీవవృక్షంతో వాళ్ళు సహవాసం చేయకుండా వాడు అక్కడ ప్రవేశించి జీవవృక్షంతో సహవాసం చేయవలసిన వారిని తీసుకుని మంచి చెడల తెలివినిచ్చే వృక్షంతో సహవాసం చేసేటట్టుగా వాడు చేశాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే దేవుని యొక్క ఏదైనా తోటలో జరుగుతూ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంతా చూస్తున్నాడు. దేవుని పిల్లలు దేన్ని ఎంచుకుంటారా? నా పిల్లలు దేన్ని ఎన్నిక చేసుకుంటారు? నా పిల్లలు దేనితో నడుస్తారు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఒక మనిషిని దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా భక్తి చేయనివాడు. వారు ఖచ్చితంగా స్వేచ్ఛాపూరితంగా దేవుని వెంబడించాలి. ఆయనకి బలవంత మార్పుడు అవసరం లేదు, బలవంతంగా ఆయన వెంబడించవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన 2 మార్గాలు పెడతాడు. ఏ మార్గాన్ని ఎన్నుకోవాలంటే అది నీ ఇష్టం. ఆయన గమనిస్తుంటాడు. ఆయన చాలామంది అంటారు అక్కడ తప్పు చేస్తుంటే దేవుడు అడ్డుకోవచ్చు కదా. అడ్డుకోడు. ఆయన అడ్డుకుంటే నువ్వేమై ఉన్నావు అనేది బయటికి రాదు. నువ్వేమై ఉన్నావు అనేది బయటికి రావాలంటే నేను అడ్డుకోకూడదు. అందుకే కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పు చేసిన ఆయన చూస్తూ ఉంటాడు, నువ్వు పాపానికి పరిగెడుతున్నా చూస్తూనే ఉంటాడు. కారణం ఏంటిది? నువ్వేమై ఉన్నావో నీ రంగు తెలియాలి, నీ కలర్ ఏంటో బయటికి జీవించాలి. ఆ కారణాన్ని బట్టే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కారణాన్ని బట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే వీళ్ళు ఆ సర్పం యొక్క బోధ విన్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? దేవుని యొక్క ఏదేనులో సర్పము బోధ బోధిస్తుంది. దేవుని యొక్క ఏదేనులో సర్పం యొక్క బోధ దేవుని పిల్లలు వింటున్నారు. వింటున్నప్పుడు ఆ బోధ జీవవృక్షములో పాలు పంపులు పొందకుండా,
దేవునిలో భాగము కాకుండా ఆ సర్పము చేసిన బోధ వారిని దూరముగా తీసుకుని వెళ్ళిపోతుంది, చాలా దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే నువ్వు ఏ బోధ వింటున్నావో నువ్వు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు చాలామంది ఏమి వింటున్నారో ఏమి ధ్యానిస్తున్నారో వారికి ఎలాంటి పట్టింపు లేదు. అది బైబిలానుసారంగా ఉందా, లేఖనానుసారంగానే ఉందా, అది వాక్యమేనా, అది దేవుడు చెప్పిన కార్యమేనా అని చూసేటటువంటి విధానంలో ఈరోజు ప్రజలు లేరు. ఎందుకోసమంటే ఆదిలో చూసుంటే ఇప్పుడు చూసేవాళ్ళు, వాళ్ళు చూడలేదు ఇది దేవుని వాక్యమా కాదా అని చూసుంటే కనుక వాళ్ళు పాపంలో పడిపోరు. కానీ ఆ సర్పం అక్కడ ప్రవేశించి ఆ మానవ జాతిని జీవవృక్షములో పాలు పంపులు పొందవలసినటువంటి ఆ జాతిలోనికి ఆ సర్పం యొక్క బోధ ఇంజెక్ట్ చేసేసింది. ఆ సర్పం యొక్క బోధ బోధించి ఆ బోధను అక్కడ కలిపి చెరిపేసి వాడి యొక్క విత్తనాలను బయటికి తీసుకురావడానికి, వాడి యొక్క బిడ్డలను బయటికి తీసుకురావడానికి వాడు ఏదైనా తోటలో బోధించాడు. ఆ బోధన రిసీవ్ చేసుకున్న వారు వాస్తవానికి దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా అనాలి. కానీ దేవుని పిల్లలు అపవాది బిడ్డలుగా అన్నారు, దేవుని పిల్లలు అపవాది పిల్లలుగా అన్నారు. వాస్తవానికి దేవుడు యొక్క ఎన్నిక ఏంటంటే దేవుని పిల్లలు దేవుని పిల్లలే కనాలి, కానీ అపవాది పిల్లలుగా అన్నారు. హల్లెలూయా. వాళ్ళు జీవవృక్షంలో పాలు పంపులు పొందుకోలేకపోయారు. జీవవృక్షం యొక్క ఫలములు తినలేకుండా చేశాడు సాతానుడు. జీవవృక్షములో పాలి భాగస్తులుగా లేకుండా చేశాడు. అదే దెయ్యము ఈరోజు కూడా అంతే. నిన్ను జీవవృక్షములో పాలు పంపులు పొందుకోనివ్వదు, వాక్యాన్ని నేను విన్నవ్వదు, వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోనివ్వదు, వాక్యముతో నిన్ను నడవనివ్వదు, నిన్ను ప్రార్థన చేయనివ్వదు, దేవునితో కలిసి నడవనివ్వదు. ఆమేన్. దానికి బదులుగా వాడు ఏదో ఆచారంలో పెట్టి నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవునితో కలవకుండా ఉండడం నీకు ఇష్టము కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా దేవునితో కలిసి నడవాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికని ఎవడూ తీసేయలేడు. అయితే ఆ కోరికను బట్టి ఏం చేస్తాడంటే దేవుడితో నడవనవ్వకుండా కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసి, ఇదే దేవుడు, మీరు దీన్ని వెంబడిస్తే దేవుని వెంబడిస్తున్నట్లే అని ప్రజలకు చెప్పి జీవవృక్షములో పాలు పంపులు పొందుకోకుండా వాడు తెలివితేటలోను జ్ఞానములోను పాలు పంపులు పొందించి ఇదే దేవుడు అని వాళ్ళకి బోధిస్తున్నాడు. ఈరోజు జరుగుతున్న కార్యం అదే. ఈరోజు జరుగుతున్న కార్యం అదే. గమనించండి. ఆ రోజు మోషే పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మాకు దేవుడేడి దేవుడేడి అన్నప్పుడు అక్కడ ఏం చేశారు? ఒక దూడను తయారు చేసి ఇదే మీ దేవుడి, దీన్ని వెంబడించమని చెప్పాడు. అపవాది బోధ ఎలా ఉంటుందో చూడండి. ఒక మృగానికి ఒక 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 జంతువుని చూపించి ఇదే మీ దేవుడు, ఇదే దేవుని రూపము, జంతువు రూపమే దేవుడి రూపమని బోధించాడు. ఈరోజు కూడా చాలామంది జంతువు రూపాలు తీసుకుని దేవుడు అంటున్నారు. ఆ రోజు అపవాది దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకి ఏం చూపించాడు? ఒక దూడను చేయించి ఇదే మీ దేవుడు అన్నాడు. జంతువు దేవుడు అవుతాడా? కానీ శత్రువు ఏం చెప్పింది? జంతువే దేవుడు అని వాళ్ళకి బోధించాడు. ఈరోజు కూడా అంతే. చాలామందికి జంతువులు చూపించి దేవుడు అంటారు, పక్షులు చూపించి దేవుడు అంటారు, చెట్లు చూపించి దేవుడు అంటాడు. వాడు ఎల్లప్పుడూ అదే. ఎందుకంటే మనిషి దేవుడిని ఆరాధించాలనే కోరుకుంది. అందుకే ఆ కారణాన్ని బట్టి ఏదోడు చూపించి ఇదే దేవుడు మీరు ఆరాధించమని చెప్తాడు. వాడు తత్వం అదే. మాకు దేవుడు కావాలి, మేము దేవుడిని ఆరాధించాలని మనిషి లోపల తృష్ణ ఉంటుంది. అయితే ఆ తృష్టిని వాడు ఎలా తీర్చాలనుకున్నాడంటే ఒక చెట్టుని చూపిస్తాడు, ఇదే మీ దేవుడు, దీన్ని మొక్కుకోండి అంటాడు. కానీ నిజమైనటువంటి ఆ యొక్క దేవాతి దేవుడిని ఆరాధించకుండా ఇదిగో మీ దేవుడు, దీన్ని ఆరాధించుకోండి అంటాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మా దేవుడు ఏడి, మేము ఎవరికి ఆరాధించాలి, వీళ్ళకి ఆరాధించాలని కోరుకునడం వాస్తవమే. ఈరోజు ప్రతి మనుషుడికి ఆరాధించాలని కోరుకున్నది. అయితే అప్పుడు కోరికని దేవుడిని ఆరాధించడానికి బదులుగా, ఎందుకంటే దేవుడిని ఆరాధించకూడదని శత్రువు ఎప్పుడూ కోరుకుంటాడు. ఆ కారణాన్ని బట్టి ఏం చేస్తాడు? నీ ఆరాధనలు అటు ఇటు బుర్ర తెప్పిస్తాడు, నేను అనాలోచనగా తీసుకొస్తాడు. సంఘానికి సరిగా రానివ్వడు, దేవుణ్ణి సేవించనివ్వడు. వాడు టార్గెట్ ఏంటంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవుణ్ణి గణపరచకూడదు. ఈరోజు చాలామందికి దేవుని గణపరచాలని ఉంది, కానీ ఎలా గణపరుస్తున్నారు? వాళ్ళు ఒక స్టైలిష్ పాటలతోనూ, ఆమేన్, లేకపోతే ఒక లోకపరమైన పాటలతోనూ, లోకపరమైన సంగీతముతోనూ వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు.
అది నిజంగా మేము దేవుడికే చేస్తున్నాము, దేవుడికి మహిమ అంటున్నారు. కానీ వీళ్ళు వేసే నాటకాలు ఏంటంటే ఒక సినీ స్టైల్లో దేవుడికి పాటలు పాడి మేము దేవుడిని ఆరాధిస్తున్నాం అంటున్నాడు. నా ప్రాణము నీవే యేసయ్యా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరిని ఆరాధిస్తున్నాడు అంటే వీడు ఆరాధించాలని కోరుకుండా వాస్తవమే, కానీ ఆరాధించేది మాత్రం దెయ్యాన్ని ఆరాధిస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆరాధించాలనే కోరిక అందరికీ ఉంది. ఆ కారణాన్ని బట్టి ఏదోటి చూపించి దీన్ని ఆరాధించమంటున్నాడు. పాటలు పాడాలని కోరిక ఉంది, సరే ఇలాంటి రకమైన పాటలు పాడు, దేవుడు నిన్ను దీవిస్తాడని ఈ పాటలు పాడిస్తున్నాడు. అందుకే వాడు ఇజ్రాయేల్ ప్రజలు కలిసి చెప్పాడు, ఈ దూడదిగో దీన్ని చేసుకుని మీరు ఆరాధించండి, ఇదే మీ దేవుడు అన్నాడు అంతే. కానీ వాక్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? తట్టుకోకున్నాడా? దూడ దేవుడు ఏంటి? ఈ దూడ ఆరాధన చేయడం ఏంటి? అదే దెయ్యం మళ్ళీ రెహబాం ఆ యొక్క యెరోబాముల నుండి మళ్ళీ దూడలు చేసింది. అంటే నిజంగా దేవుని దగ్గర రాకుండా, దేవుని స్తుతించనివ్వకుండా, దేవుని గణపరచనివ్వకుండా ఆల్టర్నేటివ్గా వాడు ఏదోటి ఏర్పాటు చేసేసి ఇదే దేవుడు అని చెప్పి ప్రజలను తిప్పుతూ ఉన్నాడు. ఆ రోజు ఆదాము హవ్వలు చేసింది అదే. మనిషిని కోరుకుంది దేవుని సేవించాలని, కానీ అసలైనటువంటి దేవుణ్ణి సేవించకుండా వాడు అడ్డుకుంటున్నాడు. నిజమైన సత్యమైన దేవుణ్ణి ఆరాధించకుండా వాడు వేరేది చూపించి దీనికి మొక్కుకుండా అని చెప్తున్నాడు. ఆది నుంచి వాడు ప్రయత్నం అదే. జీవవృక్షంలో పాలు పంపులు పొందుకోవడం మనకి ఇష్టం లేదు. నువ్వు జీవవృక్షంలో పాలు పంపులు పొందుకోకుండా ఉండడానికి వాడు సర్పము రూపంలో వచ్చి బోధించాడు ఏదైనా తోటలో. నిన్ను వేరు చేసేసాడు జీవవృక్షంలో పాలు పంపులు పొందుకోకుండా. అందుకే ఏమైపోరు వాళ్ళు? ఎప్పుడైతే తినకూడనటువంటి ఫలములో భాగం అవ్వాల్సిన కానీ ఆ యొక్క ఫలముల్లో అసలు భాగమవుతున్నారు. మంచి చెడుల తెలివించే వృక్షంలో వాళ్ళు పాలు పంపులు పొందుకుంటున్నారు. వెంటనే దేవుడు జీవవృక్షానికి కెరూబులు పెట్టేసి మీరు బయటికి పొండని బయటికి పంపించేశాడు. ఇప్పుడు దేవుని ఏదేనలో నుంచి దేవుని పిల్లలు సాతాను ఏదేనలోకి వచ్చేసారు. కానీ దేవుని ఆరాధించాలనే కోరిక మాత్రం పోలేదు. జీవవృక్ష ఫలాలు భుజించాలనే కోరిక మాత్రం పోలేదు. వీళ్ళెవరు? నిజమైనటువంటి దేవుని ఆ యొక్క కుమారుడు, నిజమైనటువంటి దేవుని కుమార్తె, ఒక నిజమైనటువంటి ప్రవక్త, నిజమైనటువంటి సంఘము దేంట్లోకి వెళ్ళిపోయిందంటే ఆ యొక్క తప్పుడు విత్తనాన్ని రిసీవ్ చేసుకుంది. తప్పుడు బిడ్డలను ఖండం మొదలుపెట్టింది. ఈరోజు సంఘాలు కూడా అంతే. తీసుకోవలసినటువంటి వాక్యాన్ని తీసుకుని వాక్య ఫలాలు ఫలించడానికి బదులుగా తప్పుడు ఫలాలు ఫలిస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే రాంగ్ ఫుడ్ తీసుకుంటున్నావో, తప్పుడు ఆ యొక్క విత్తనాలను తీసుకుంటున్నావు, నువ్వు తప్పుడు విత్తనాలే కంటావు. నీ గర్భంలో ఏ విత్తనమైతే పడుతుందో ఆ విత్తనమే బయటకు వస్తుంది, ఏమీ మారిపోదు. ఒక సంఘంలో ఎలాంటి విత్తనం అయితే పడుతుందో ఆ విత్తనమే బయటకు వస్తుంది. ఈరోజు నిజం గమనించండి, లోదరణ సంఘాల్లో లోదరణ విత్తనం పడుతుంది తప్ప యేసుక్రీస్తు విత్తనం పడట్లేదు. ప్రతి సంఘము కూడా ఎవరికి ఇష్టమైనట్టుగా దేవదూషణ నామాలతో వాళ్ళు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వారి ఫలాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి అన్నాడు ప్రభు, వారి ఫలాల బట్టి వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు. అవునా అంటారా? లోదరణ సంఘం లోదరణ ఫలాలు ఇస్తుంది, బాప్టిస్ట్ సంఘం బాప్టిస్ట్ ఫలాలు ఇస్తుంది, మెథడిస్ట్ సంఘం మెథడిస్ట్ ఫలాలు ఇస్తుంది, పెంతెకోస్తు సంఘం పెంతెకోస్తు ఫలాలు ఇస్తుంది, రోమన్ క్యాథలిక్ ఫలాలు ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ఫలాలు ఫలిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు దేవుని పిల్లలు, దేవుని సంఘము ఆ యొక్క అబద్ధపు బోధ విన్నందుకు, ఆ సర్పము బోధ విన్నందుకు దేవుని ఏదేనులో వారు అబద్ధ విత్తనాన్ని తీసుకున్నందుకు అబద్ధమైన వ్యక్తినే కంటున్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? అందుకే విత్తనం పడిందంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. విత్తనం పడిందంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. విత్తనం వెళ్ళడమే ఆ యొక్క లేటు, వెళ్ళిందంటే అది ఫలించకుండా రోజు అభివృద్ధి అవ్వకుండా ఉండదండి. అందుకే ఏదైనా తప్పుడు ఆలోచన నీ హృదయం పడిందంటే ఆ విత్తనాన్ని నువ్వు చంపుకోకపోతే అది ఎప్పటికైనా నీలో ఫలించి బ్లాస్ట్ అయిపోతుంది. ఒకరి మీద ఒకరు భేదాలు పెట్టుకుంటారు, పాస్టర్ మీద భేదాలు పెట్టుకుంటారు. ఆ విత్తనం ఒక్కసారి మొలిచిందంటే కనుక అది ఖచ్చితంగా అది ఎదుగుతూనే ఉంటుంది. ఎదిగి ఒక రోజు అది బ్లాస్ట్ అవుతుంది. ఖచ్చితంగా అది బయటికి రావాల్సిందే, ఇంకేమీ లేదంటే కుదరదు. అందుకే నీ లోపలికి ఆ విత్తనం వెళ్లకుండానే ఆపుకోవాలి. సేవకుడి మీద భేదాలు, సహోదరుల మీద భేదాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద భేదాలు అనే విత్తనానికి నీ లోపలికి వెళ్ళిందంటే కనుక అది ఆగదండి. అందుకే ఏ విత్తనం త్వరగా రిసీవ్ చేసుకోవద్దు, ఏ విత్తనాన్ని కూడా రిసీవ్ చేసుకోవద్దు. అది నిజమైన దేవుని విత్తనమా, వాక్య విత్తనమా కాదో చూడాలి. ఈరోజు సంఘాలు కూడా అంతే. క్రిస్మస్ విత్తనాన్ని రిసీవ్ చేసుకున్నారు, క్రిస్మస్నే అంటున్నారు.
క్రిస్మస్ లేకపోతే ఎలాగ అంటున్నారు. దానికి అర్థం ఏంటంటే క్రిస్మస్ అనే విత్తనం లోపలికి వెళ్ళి అదే ఫలిస్తుంది. ఈస్టర్ అనే విత్తనం విత్తుతున్నారు ఎవరు? మనకి ఈస్టర్ ఉందని. అవును, మనకి ఈస్టర్ ఉంది అంటున్నారు. ఈస్టర్ కార్యాలు చేస్తున్నారు, ఈస్టర్ పండుగ ఆచారాలు చేస్తున్నారు. గుడ్ ఫ్రైడేని ఎవరో బోధించారు, అది తీసుకుంటున్నారు, గుడ్ ఫ్రైడే చేస్తున్నారు. అది వాక్యమా కాదా, విత్తనమా కాదా, అది ఒరిజినల్ సీడా కాదని వాళ్ళు చూడలేదు. అందుకేమంటారు, ఈస్టర్ ఎందుకు లేదండి, గుడ్ ఫ్రైడే ఆచారం ఎందుకు లేదండి, క్రిస్మస్ ఎందుకు లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఆమేన్, దానికి కారణం ఏంటంటే వీళ్ళు తీసుకున్నటువంటి విత్తనాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సాతాను యొక్క దేవుని యొక్క ఏదేనలో సర్పం ప్రవేశించి దేవుని పిల్లలను జీవవృక్షములో పాలు పంపులు పొందకుండా మరణ వృక్షములో ఆ యొక్క మంచి చెడులో తెలివి వృక్షంలో పాలు పంపులు పొందుకునేటట్టుగా వాడు చేసి, ఎందులో పార్టిసిపేట్ అవ్వాలి అందులో అవ్వకుండా ఒక తెలివితేటలోని జ్ఞానములు అయ్యేటట్టుగా వాడు చేసి ప్రజలను దేవుడి నుంచి దూరం చేశాడు. దేవుని పిల్లలను దూరం చేసేసాడు. వాళ్ళు బయటకు వచ్చేసారు. దేవుని ఏదైనా తోటకి ఏమైపోయింది, సెరూబులను ఏం చేశాడు, వాళ్ళు కాపలాగా అగ్ని జ్వాలను అక్కడ పెట్టాడు ఖడ్గాలని. ఇక దేవునితో ఏదైనా తోటలో ఎవడో ప్రవేశించలేడు. ఆ కారణాన్ని బట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ సాతాను ఏర్పాటు చేసిన ఈ ఏదేనులో మనం ఉన్నాం. ఈ పెంటపాడు అనే గ్రామం ఇది సాతాను ఏదేను. ఈ యొక్క పశ్చిమ గోదావరి అనేది ఒక సాతాను ఏదేను. ఇండియా ఒక సాతాను ఏదేను. ఓ పాకిస్తాన్ ఒక సాతాను ఏదేను. ప్రపంచమంతా కూడా సాతాను ఏదేనులో ఉంది. ఈ సాతాను ఏదేనులో అబద్ధపు ఆదాము ఉన్నాడు, అబద్ధపు అవ్వ కూడా ఉన్నది. ఆ రోజు దేవుని ఏదేనులో నిజమైన ఆదాము ఉన్నాడు, నిజమైన అవ్వ ఉంది. నిజమైన ఆదాము దగ్గరికి, నిజమైన అవ్వ దగ్గరికి సర్పం వెళ్ళి బోధించింది. ఇప్పుడు ఒక సాతాను ఏదేనులో అబద్ధపు ఆదాము ఉన్నాడు, అబద్ధపు అవ్వ కూడా. అబద్ధపు అవ్వ అంటేనే తప్పుడు సంఘం, అబద్ధపు సంఘం. అబద్ధపు ఆదాము అంటే ఎవరు? ఆమేన్. అబద్ధ ప్రవక్త పోపై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది సాతాను ఏదేను. వాడే రూల్ చేస్తున్నాడు. దేవుని తోటలో ఆరోగ్యం ఉన్నది, దేవుని తోటలో మరణము లేదు, గుండెపోటు లేదు, వ్యాధులు లేవు, చక్కగా ఉంది. కానీ సాతాను ఏదైనా వచ్చేటప్పటికి మరణం ఉంది, వ్యాధులు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, వెన్నుపోట్లు ఉన్నాయి, గుండెపోట్లు ఉన్నాయి, క్యాన్సర్లు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి ఈ సాతాను ఏదేనులో. ఎందుకంటే మరణాన్ని ఎన్నుకున్నాం కాబట్టి, మరణం యొక్క ఫలాలు తిన్నారు కాబట్టి, మరణం యొక్క ఫలాలు భుజించారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కారణాన్ని బట్టే ఇప్పుడు మనం అందరం మరణంలో దార్శనం అయిపోయాం. ముసలింటికి వస్తున్నాయి, గూనె వస్తూ ఉంది, బలహీనత వస్తూ ఉంది. ఇది పూర్తిగా సాతాను ఏలుబడి చేస్తున్నటువంటి సాతాను ఏదేనండి. మల్కీపురం సాతాను ఏదేను, రాజోలు సాతాను ఏదేను, ఇండియా సాతాను ఏదేను, ఆంధ్రప్రదేశ్ సాతాను ఏదేను. అందుకే ఆ రోజు యేసు ప్రభువు అన్నాడు, ఈ లోకం అంతా కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ సాతాను ఏదేను దేవుడికి ఎందుకు? ఆయనకి దేవుని ఏదేను ఉంది. ఆమేన్. దేవుని ఏదైనా ఉంది, ఈ సాతాను ఏదైనా ఎందుకు? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఏదైనా వాడు సాతాను ఏదైనాగా మార్చేశాడు. ఆయనకు ఉంది. ఏమన్నాడు? నేను నీకు మొక్కడం ఏంటి, నీకు మొక్కడం ఏంటి? ఒక్కసారిగా నన్ను మొక్కాడంటే కనుక వాడు సభాపర్వతం మీదకి వెళ్ళిపోయినట్లే. వన్స్ ఒక్కసారిగానే సరే బాబు ఇచ్చే బాబు నా బిడ్డలందరిని అన్నాడు అనుకో, శిరస్సుగా సాతాను ఉంటాడు, దాని కింద యేసుక్రీస్తు ఉంటాడు. దేవుడు ఆ శిరస్సు స్థానాన్ని ఎవరికి ఇవ్వనోడు, ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వడు. ఏ మానవుడికి ఇవ్వడు, ఏ బిషప్కి ఇవ్వడు, ఏ పోపుకి ఇవ్వడు, ఏ ప్రముఖమైన రాజకీయ నాయకుడు కూడా ఆ స్థానాన్ని ఇవ్వడు. కానీ దెయ్యం ఏమంటుంది? ఇదంతా నాదే అంటుంది. అవును, అంతా వాడి కంట్రోల్లో ఉంది. అందుకే మనకు రోగాలు తీసుకొస్తున్నాడు, తెగులు తీసుకొస్తున్నాడు. ఇది దేవుని ఏదైనా కాదండి, ఇది సాతాను ఏదైనా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇది సాతాను యొక్క ఏదైనా ఉన్నది. ఆమేన్. దేవుని ఏదేనులోకి వెళ్ళాడు, వాడు బోధ బోధించాడు, వారిని బయటికి లాక్కొచ్చేశాడు. వాడు బోధ ద్వారా వాడు బయటకు వచ్చేసారు. ఆమేన్. వాడి యొక్క తప్పుడు బోధ ద్వారా దేవుని పిల్లలు బయటకు వచ్చేసారు. ఆమేన్. గమనించండి, వాడు తప్పుడు బోధ వల్ల తప్పుడు ఫలాలు తీసుకొచ్చారు. వాడు తప్పుడు బోధ వల్ల తప్పుడు వ్యక్తికి జన్మనిచ్చారు. ఒక నిజమైన సంఘము తప్పుడు వ్యక్తికి జన్మనిచ్చింది. అయ్యో ఇలాంటి వాడిని ఎందుకు కన్నానరా అన్నట్టుగా ఉంది అవ్వ పరిస్థితి. ఎందుకంటే వాడు పుట్టుతంతోనే మట్టరగా ఉన్నాడు, పుట్టుతంతోనే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఒక నిజమైన సంఘము దేవుడికి వ్యతిరేకులుగా అన్నదా? అవును. ఆమేన్. సంఘంలో తిరుగుబాటుదారులు ఉన్నారంటే కనుక ఎవరు వాళ్ళు? సర్పం సంతానం.
దేవుడిని ఎప్పుడు కూడా సర్ప సంతానం లోబడదు దేవునికి. ఆమె హల్లెలూయా. సంఘ కాపరికి సర్ప సంతానము లోబడదు. దేవుని సేవకుడికి సర్ప సంతానము కయ్యను లోబడడు. ఒకవేళ గద్దించినా అడిగినా వాడు లోబడడు. ఎందుకంటే వాడు నిజమైన విత్తనము కాదు. వాడు అపవాది సంబంధి పరిశుద్ధాత్మ నాయకత్వమునకు లోబడడు. పరిశుద్ధాత్మ నాయకత్వానికి ఎప్పటికీ వాడు లోబడడు. ఆ కారణాన్ని బట్టే ఆమేన్ మోషేని, కోరాహు, దాతాన్, అబిరాములు వారు లోబడడానికి బదులుగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు చేసే ఆత్మ అనేది దాని మూలం ఏంటంటే వాడు అబద్ధపు విత్తనం వాడు. ఆ కారణాన్ని బట్టే వాడు తిరుగుబాటు చేస్తాడు. కయ్యను ఎక్కడి నుంచి వచ్చాడు? నిజమైన సంఘం అనే అవ్వలో నుంచి బయటకు వచ్చాడు. వచ్చి ఆమేన్ దేవుడికే తిరుగుబాటు చేస్తున్నాడు. గమనించండి, ఈరోజు అదే విధానంలో జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులుగా ఉంటూ కూడా దేవుని జట్ల తిరుగుబాటు చేస్తున్నారు. వాక్యాన్ని చదువుతూ కూడా, సంఘాల్లో ఉంటూ కూడా, క్రైస్తవుని పేరు చెప్పుకుంటూ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు చేసే ఆత్మ అనేది సరైన విత్తనము కాదది. ఎక్కడో తప్పుడు విత్తనము సంఘము లోపలికి ప్రవేశించింది. తప్పుడు యొక్క బీజము సంఘంలో పడిపోయింది. అందుకే అపవాది అయిన సాతానుడు సర్పపు రూపములో ఏదైనా తోటలో వాడు వచ్చి ఒక తప్పుడు బీజాన్ని విత్తాడు. తప్పుడు విత్తనాన్ని విత్తి తప్పుడు విత్తనాన్ని తయారు చేశాడు. ఆ కారణాన్ని బట్టి సంఘము ఏదేను తోటలో నుండి సాతాను ఏదేనులోనికి వచ్చేసింది. ఇప్పుడు అంతా కూడా సాతాను యొక్క ఏదేను తోటే. ఇదంతయు కూడా సాతాను యొక్క ఏదేను తోటే. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి ఆయన ఏదేను తోటలో అయితే నేరుగా వచ్చేవాడు, నేరుగా ముఖాముఖిగా సహవాసం చేసేవాడు. కానీ ఇది సాతాను యొక్క ఏదేను కాబట్టి ఆయన రక్తము కింద ఉండి సహవాసం చేస్తున్నాడు. తిరిగి ఏదేను తోటలో ఆయన రక్తం కింద సహవాసం చేయవలసిన పని లేదు. ఆమేన్. దేవుని ఏదేని తోటలో రక్తం కింద ఉండి సహవాసం చేయక్కర్లేదు. ముఖాముఖిగా దేవుని పిల్లలతో సహవాసం చేస్తాడు ఆయన. కానీ ఇక్కడ చూస్తే సాతాను ఏదేనిలో దేవుడు రక్తము కింద దేవుని పిల్లలతో సహవాసం చేస్తున్నాడు. ఆమేన్. ఏం చేశాడు? సర్పం అక్కడ విత్తనం విత్తి ఒక బీజాన్ని నాటి దేవుని పిల్లలను జీవవృక్షములో పాలు పంపులు పొందుకోకుండా వాడు దేవుని ఏదేనిలో నుండి సాతాను ఏదేనిలోకి లాక్కొచ్చేసాడు. ఆ కారణాన్ని బట్టే వాస్తవానికి దేవుని ఏదేనిలో ఉండాలి మనమంతా. దేవుని ఏదేనిలో ఉండాలి మనమంతా. కానీ ఆ రోజు ఏదేని తోటలో సర్పం యొక్క ఆమేన్ సర్పం యొక్క బోధ, ఏదేని తోటలో సర్పం యొక్క ఆ యొక్క తప్పుడు విత్తనము ఈరోజు మనల్ని సాతాను ఏదేనిలో ఉండేటట్టుగా చేసేసింది. దీనికి కారణం ఎవరు? అపవాది. దీనికి కారణం ఎవరు? ఆది సర్పము, ఘట సర్పము. ఆమేన్. దేవుని ఏదేనిలో ఉన్న దేవుని పిల్లలను సాతాను ఏదేనిలోకి నడిపించాడు వాడు అపవాది అయిన సర్పము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? సాతాను ఏదేనిలో ఉన్నాం. సాతాను ఏదేనిలో వాడు ఏం చేస్తున్నాడు? దేవుని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు, దేవుని పిల్లల్ని బాధ పెడుతున్నాడు. రోగాల చేత, తెగుళ్ళు చేత, ఇరుకులు, ఇబ్బందుల చేత బాధిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఫరో ఐగుప్తులో దేవుని పిల్లల్ని ఏ విధంగా అయితే ఇబ్బందులు గురి చేశాడు. ఐగుప్తు ఒక సాతాను ఏదేనికి సాదృశ్యంగా ఉంది. వాస్తవానికి దేవుని పిల్లలు పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండాలి. కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని యొక్క ఏదేనిలో ఉండకుండా ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఐగుప్తులోకి లాగబడ్డారు. అక్కడ బానిసలుగా మారిపోయారు. వేదన, బాధలు, దుఃఖములు, ఆ యొక్క కరువు, కొరడా దెబ్బలు, హింస ఆ యొక్క ఫరో దగ్గర జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు ఆ యొక్క ఫరో, ఆ సాతానుడు ఈరోజు దేవుని పిల్లలందరినీ కూడా బాధిస్తూ ఉన్నాడు. వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. ఈరోజు వెట్టి చాకరీ ఏంటా? వెట్టి చాకరీ త్రాగుళ్ళు, వ్యభిచారాలు, వ్యసనాలు, లోక కార్యాలు, అక్రమ సంబంధాలు, ఇదంతా కూడా దేవుని పిల్లల మీద ఆ వెట్టి చాకరీ పెట్టి పాడు చేస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఈ సాతాను ఏదేను. అందుకే ఆదికాండంలో దేవుని యొక్క ఏదేనులోనికి సర్పం ప్రవేశించింది. కానీ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి సాతాను ఏదేను ఉంది. అయితే ఈ సాతాను ఏదేనులోనికి దేవుడు తన ప్రవక్తని పంపించాడు. ఆమేన్. ఏదేను తోటలో ఆ సర్పములోనికి అపవాది దూరి, ఆ సర్పములోనికి అపవాది ప్రవేశించి ఆ ప్రజలను ఏదేను తోట నుంచి బయటికి లాక్కొచ్చాడు. కానీ ఇప్పుడు ఈ సాతాను ఏదేనులోనికి దేవుని యొక్క ప్రవక్తను పంపించి ఆ ప్రవక్తలోనికి ఆయన కుమ్మరించుకుని, ఆమేన్, ఇప్పుడు నిజంగా అబద్ధపు ఆదాము, అబద్ధపు సంఘము దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి నిజమైన విత్తనాలను ఇప్పుడు ఈయన బోధించి బయటికి రండి అని మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రవక్త ఎందుకు వచ్చాడు? దేవుని సేవకుడు ఎందుకు వచ్చాడు? ప్రకటన 17 ప్రకారముగా 7వ దూత ఎందుకు వచ్చాడు? మలకి 4:5 ప్రకారముగా ఏలి ఆత్మ కలిగిన వాడు ఎందుకు వచ్చాడు? ఉల్లోక 17:30 ప్రకారముగా ఆ మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? ఈ సాతాను ఏదేనులోనికి దేవుడి ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు అబద్ధపు ఆదాము, అబద్ధపు సంఘములో దేవుని విత్తనాలు ఉన్నాయి, దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని యొక్క విత్తనం పెట్టాలి. దేవుని పిల్లలకి ఆయన వాక్యాన్ని ఇవ్వాలి. దేవుని పిల్లలకి ఆయన చిత్తాన్ని బయలుపరచాలి. దేవుని పిల్లలకి సత్యమును బయలుపరచాలి. దేవుని పిల్లలు తిరిగి మరలా ఆ జీవవృక్షములో పాలు పంపులు పొందుకోవడానికి మరలా సాతాను ఏదేనులో ఉన్న దేవుని పిల్లలను తిరిగి వెనక్కి తీసుకువెళ్ళాలంటే, ఆమేన్, అలా చేయడానికే దేవుడు ఈ కాలంలో కూడా ఒక ప్రవక్తను పంపించాడు. ఆది కాండములో అయితే సర్పం ఉన్నది. ప్రకటన గ్రంథములు ఈ సాతాను ఏదేనులో దేవుని ప్రవక్త ఉన్నాడు. ఉన్నాడా? 7వ దూత ఉన్నాడా? 7వ దూత విలియం బ్రానమ్ ఉన్నాడా? ఈరోజు అతను దేవుని సేవకుడేనా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడేనా? ఎందుకు వచ్చాడు ఆయన? సాతాను ఏదేను ఎక్కడ? బబులోను, మహాబబులోను. ఇదంతా కూడా మహాబబులోనే. ఈరోజు మహాబబులోనుగా మారిపోయిన సంఘాలు. ప్రతి సంఘము కూడా చెడిపోయింది. క్రైస్తవులు ప్రతి ఒక్కరు చెడిపోయారు. అబద్ధపు సంఘము, సాతాను యొక్క వధువు, సాతాను యొక్క సంఘము. సాతానికి సంఘం ఉందని తెలుసా? సాతానికి కూడా ఒక సంఘం ఉంది. ఆమేన్. దేవునికి ఒక నిజమైన సంఘం ఉన్నప్పుడు అపవాదికి కూడా అబద్ధపు సంఘం ఉంది. అపవాదికి తప్పుడు సంఘం ఉన్నది. అయితే తప్పుడు సంఘములో దేవుని పిల్లలు ఇరుక్కుని ఉన్నారు. దేవుని పిల్లలు ఇరుక్కుపోయారు. ఇప్పుడు వారిని ఆ తెలివితేటల్లో నుంచి, లేదా సంఘ సిద్ధాంతాల్లో నుంచి, ఆ సంఘ ఆచారాల్లో నుండి బయటకు తీసుకురావడానికి ఈ యొక్క సాతాను ఏదేనులో ప్రవక్త దిగొచ్చాడు. ప్రవక్తను దేవుడు పంపించాడు. మలకి 4:5 ప్రకారముగా, ఆమేన్, ఇదిగో ఏలయనగా నియమించబడిన దినమోడు వస్తుంది, కొలిమి కాలునట్లు ఇది కాలును, గర్విష్ఠులు దుర్మార్గులు కొయ్య కాలువలలో ఉందరు, ఒకరికి వేరేంటి చిగురేను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేనని ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. అదేవిధంగా మలకి 4:5 ఏమన్నాడు? ఇదిగో నేను మీ వద్దకు ఒక ప్రవక్తను పంపిస్తున్నాను, ఏలియాని వద్దకు పంపిస్తున్నాను. దేశము శపించకుండానట్లు అతను తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పడానికి ఆయన ఒక ప్రవక్త వస్తున్నాడు అన్నాడు. లూకా సువార్త 17:30 మనుషు కుమారుడు పరిచయ దినాల్లో అప్పుడు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతాయని చెప్పాడు. అదేవిధంగా ఆమేన్ మలాకీలో చెప్పిన ప్రకారంగా ప్రకటన 17 ప్రకారంగా 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియవలసిన సువార్త మర్మం సమాప్తమవుతుంది అన్నాడు. ఇప్పుడు ఈ సాతాను ఏదేనులోకి దేవుని ప్రవక్త రంగంపైకి వచ్చాడు. ఆ రోజు దేవుని యొక్క ఏదేను తోటలోనికి ఆ సర్పం రంగం మీదకి వచ్చి ప్రజలను, దేవుని పిల్లలను తారుమారు చేస్తే, ఇప్పుడు ఆయన ఈ కాలంలో దేవుని ప్రవక్త వచ్చి ఈ సాతాను ఏదేనులో సాతాన్ని గలిబిలిపరిచి సాతాన్ని ఖండించి సాతాను యొక్క పాపాన్ని ఎక్స్పోజ్ చేసి దేవుని పిల్లలను విడిపించడానికి ఈ యొక్క సాతాను ఏదేనులోనికి దేవుని ప్రవక్త అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆయన అడుగుపెట్టి ఏం చేయాలి? మరలా ఆ రోజు ఏ విధంగా అయితే ఆ దేవుని ఏదేనులో సర్పరూపంలో వచ్చి సహవాసం చేశాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమన్నాడు? దేవుడు ఎలా చెప్పాడా అని చెప్పేసి వంకర బాధ బోధించాడు.
కానీ నిజమైన ప్రవక్త వచ్చి ఇప్పుడు ఆయన వంకర బోధ బోధించట్లేదు. పరిశుద్ధ గ్రంథములో జీవం కలిగిన బోధ, ఆ జీవ వృక్షము గూర్చిన బోధ దేవుని పిల్లలకి బోధిస్తున్నాడు. ఈ ప్రవక్త యొక్క లక్ష్యం ఏంటి? ఈ సాతాను ఏదేలో దేవుని ప్రవక్త యొక్క లక్ష్యం ఏంటంటే దేవుని పిల్లలను తిరిగి మరలా జీవవృక్షములో పాలు పంపులు ఇవ్వాలి. ఏదేని తోటలోంచి అయితే దేవుని పిల్లలు వచ్చేసారో తిరిగి ఆ ఏదేని తోటలోనికి దేవుని పిల్లలు నడిపించాలి. అదే ప్రవక్త పని. ఆ రోజు మోషే యొక్క పని ఏంటి? ఏ స్థలంలోంచి అయితే వచ్చేసారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు స్థలంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోకి వచ్చేసారు. ఇప్పుడు ఐగుప్తులోకి వచ్చినటువంటి ఈ ప్రజలను విడిపించడానికి ఆ ఐగుప్తులోనికి దేవుని ప్రవక్త వెళ్ళి నా ప్రజలారా బయటికి రమ్మన్నాడు. ఆమేన్. నా ప్రజలారా బయటికి రమ్మంటున్నాడు. ఇప్పుడు ఏ స్వరం వింటున్నాం తెలుసా? ఎలాంటి స్వరం వింటున్నాం తెలుసా? నా ప్రజలారా, నా పిల్లలారా, మీరు జీవవృక్షములో పాలు పంపులు పొందుకోవడానికి తిరిగి రండి అంటున్నాడు. ఇప్పుడు మనల్ని అందరిని ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? జీవవృక్షంలో పాలు పంపులకి. ఎందుకు ఈ కాల ప్రవక్త వచ్చాడు? తెలుసా? ఈ సాతాను ఏదేనులో ఉన్న దేవుని పిల్లలకు ఆయన సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, నిజమైన దేవుని యొక్క ఏదేను కోసం బోధించి ఆ ఏదేను తోటలో ఉన్న జీవవృక్ష ఫలములోనికి పార్టిసిపేట్ చేయడానికి, లేకపోతే పాలిభాగస్తులుగా చేయడానికి ఇప్పుడు దేవుని ప్రవక్త వచ్చి దేవుని పిల్లలను నడిపిస్తూ ఉన్నాడు. ఆ రోజు వాడు జీవవృక్షములో పాలు పంపులు పొందకుండా వాడు సాతాను ఏదేనులోకి తీసుకొస్తే, ఇప్పుడు దేవుని పిల్లలను మంచి చెడుల తెలివి వృక్షములో వారు పాలు పంపులు పొందుకోకుండా జీవవృక్షములో పాలు పంపులు పొందుకునేటట్టుగా బోధించడానికి ఈ కాలములో ఈ సాతాను ఏదేనులో దేవుని ప్రవక్త దిగొచ్చాడు. ఇప్పుడు సాతానుడు ఏం బోధిస్తున్నాడు తెలుసా? సంఘాలకి ఆ రోజు దేవుడు ఏం బోధించాడు? ఈ తోట చెట్ల ఫలములన్నిటిలోనూ నిరభ్యంతరంగా నువ్వు తినొచ్చు, కానీ మంచి చెడులు తెలియదు వృక్షం తినొద్దని చెప్పాడు. కానీ ఈ సాతాను ఏదేనులో సాతాను ఏం బోధిస్తున్నాడు తెలుసా? ఆమె ఈ తోటలో ఉన్నట్లన్ని ఫలాలు తినొచ్చు, కానీ మంచి చెడులు తెలుసు కూడా తినొచ్చు, జీవవృక్షం మాత్రం తినొద్దు అని చెప్తున్నాడు. అవునా అంటున్నాడా? ఏమైంది? ఆ రోజు దేవుని ఏదేని తోటలో దేవుడు ఏం చెప్పాడు? అన్ని ఫలాలు తినండి, కానీ ఈ మంచి చెడులో తెలుగు వృక్ష ఫలం మాత్రం తినొద్దు అన్నాడు. ఇప్పుడు ఈ సాతాను ఏదేలో సాతాను బోధ ఏంటో తెలుసా? అన్ని ఫలాలు తినండి, కానీ జీవవృక్ష ఫలాలు మాత్రం తినొద్దని బోధించాడు. ఆ కారణాన్ని బట్టి మా సంఘం ఉంది, మాకు ఒక కులం ఉంది, మాకు ఒక మతం ఉంది, మాకు అది ఉంది, మాకు సొసైటీ ఉంది, మాకు ఆర్గనైజేషన్ ఉంది. ఇలాంటి రకాల పరిస్థితుల్లో ఉన్నారు. మాకు బిషప్లు ఉన్నారు, మాకు ఆర్చ్ బిషప్లు ఉన్నారు, మాకు కార్డినల్స్ ఉన్నారు, మాకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మాది పెద్ద గోపురాలు కట్టుకున్నాం మేము. ఎవరిచ్చారు ట్రైనింగు? ఎవరిచ్చారు? సాతానుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ రోజు దేవుడు ఇచ్చినటువంటి మాటను అవ్వబట్టుకోలేదు, కానీ ఈ అబద్ధపు సంఘం మాత్రము ఆ సాతానుడికి బలి లోబడుతుందండి. ఈ అబద్ధపు సంఘము సాతాను యొక్క బోధకు లోబడుతుంది, కానీ దేవుని పిల్లలు లోబడరు. ఆమేన్. దేవుని పిల్లలు లోబడరు. దేవుని పిల్లలు అసలు వినరు. ఒడి బోధించాడు జీవవృక్షంలో మాత్రం పాలు పంపులు పొందుకోవద్దు. అపోస్తులు 2:38 మాత్రం బాప్తిజం పొందవద్దు. ప్రభు రాత్రి భోజనం రాత్రి చేయొద్దు. మీరు క్రిస్మస్లు తప్పనిసరిగా చేయాలి, మీరు ఈస్టర్లు తప్పనిసరిగా చేయాలి. ఈ తెలివితేటలు కావాలి. బైబిల్ కాలేజీలు విడిచిపెట్టకూడదు. ఈ మంచి చెడు ఈ తెలివించే వృక్ష ఫలాలను రోజు తినొచ్చు. ఆ కారణాన్ని బట్టి సంఘాలన్నీ తెలివిలు తింటున్నాయి ఎక్కువ. విశ్వాసాన్ని తినడానికి బదులుగా, విశ్వాసాన్ని నేర్చుకోవడానికి బదులుగా ఏం చేస్తున్నారు? తెలివితేటలు. బైబిల్ కాలేజీలు, బైబిల్ స్కూల్స్లు, ఓల్డ్ ఏజ్ హోములు, సంఘాలు రకరకాలుగా తెలివితేటలతో జ్ఞానము చేత, జ్ఞానవ్యక్తమైన మాటల చేత ఫిలాసఫీలు బోధిస్తూ, దాన్ని ఏమంటారు, థియాలజీలు బోధిస్తూ, సైకాలజీ బోధిస్తూ ప్రజలను ఆకట్టుకుని అసలైనటువంటి జీవవృక్షం పరిపూర్ణమైన వాక్యములోకి రాకుండా సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాడు ఎలక్ట్ అయిపోయాడు. దేవుడైతే ఫ్రీ మోరల్ ఏజెన్సీ, కానీ ఇప్పుడు దేవుని ప్రవక్త వచ్చాడని చెప్పి వాడు ఎలక్ట్ అయిపోయాడు. ఈ ప్రవక్తను నమ్మొద్దు అంటున్నాడు.
ఈ వర్తమానం నమ్మొద్దు అంటున్నాడు. అతను ఒక అబద్ధ ప్రవక్తను ముందే ప్రచారం చేస్తున్నాడు. దేవుడు ఆ రోజు అలా చెప్పలేదే, సర్పం వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండని చెప్పలేదు. దేవుని పిల్లలు ఏమై ఉన్నారో వాళ్ళు ఏమి ఎన్నుకుంటారో ఎన్నుకొని వదిలేశాడు. కానీ సాతాను ఏదేనలో దేవుని ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నప్పుడు సంఘాలన్నిటికీ చెప్పేస్తున్నాడు. వాళ్ళు ప్రవక్త అంటారు, అబద్ధ ప్రవక్త. వాళ్ళు అబద్ధ బోధ వర్తమానం అంటారు. వాళ్ళు బాప్తిసం వేసుకుని వాళ్ళు బాప్తిసం అంటారు. వాళ్ళ బోధ మీరు వినొద్దు, వాళ్ళ సంఘంలోకి వెళ్ళి మీరు కూర్చోవద్దు, వారితో మీరు సహవాసం చేయొద్దు అని ఏం చేస్తున్నాడు సాతానుడు? ఎలక్ట్ అయిపోయాడు, తెలివితేటలోకి వచ్చేసాడు. కానీ యేసు ప్రభువు అలా బోధించలేదు, దేవుడు అలా బోధించలేదు ఏదైనా తోటలు. కానీ సాతాను ఏదైనాలో వాడు జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకు? ఎవరి కోసం భయపడుతున్నాడు? ఇప్పుడు దేవుని ప్రవక్త వర్తమానం కోసము సాతానుడు భయపడుతున్నాడు. ఇది ఎంత పవర్ఫుల్ వర్తమానం అండి! ఈ వర్తమానం చూసి సాతానుడు భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ప్రజలకు చెప్పేస్తున్నాడు, ఈ గుంపు వస్తుంది, ఈ గుంపు వస్తుంది, జాగ్రత్తగా ఉండి ఈ గుంపు వస్తుంది అని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు సాతాను అవ్వ ఏమవుతుంది? అయ్యి బాబు వచ్చేస్తారంట. అసలు ఎందో వాక్యం ఎన్నవదు, ఆ సంఘం వాక్యాన్ని రానవదు. ఆమేన్. సంఘంలో వాక్యం రానవదు, వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే దేవుని ప్రవక్త చాలా సామరస్యంగా సహవాసం చేస్తున్నాడు. ఆమేన్. ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్, పెంతెకోస్తోలు, లోదరన్లు, మెథడిస్టులు, బాప్టిస్ట్ అన్ని సంఘాలకు వెళ్ళి ఫస్ట్ రౌండ్ వేసేసాడా? ఆయన వర్తమాన విత్తనాన్ని విత్తేశాడా? దేవుని పిల్లల కొరకు ఆయన విత్తనాన్ని విత్తేశాడా? ఆ మొదటిసారిలో విత్తనం విత్తాడా? దాని యొక్క ప్రతిఫలమే ఈరోజు మనమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఎందుకు జాగ్రత్త పడుతున్నాడు చెప్పండి సాతానుడు? దేవుడు జాగ్రత్త పడలేదు. రోజు దేవుని పిల్లలు ఏమి ఎన్నుకుంటారో వదిలేద్దామన్నాడు. ఈరోజు ఎందుకు ఈ పాస్టర్లు భయపడిపోతున్నారు? వాక్యము బోధిస్తుంటే, వాక్యాన్ని ప్రకటిస్తుంటే పరిశీలన చేయండి అని అనడానికి బదులుగా మీరు చెక్ చేయండి అది దేవుని వాక్యమో కాదని. మీరు ఏది ఎన్నుకుంటారో, సత్యాన్ని ఎన్నుకుంటారో అసత్యాన్ని ఎన్నుకుంటారో అనే ధైర్యంగా వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు ముందేమంటారు? వాళ్ళని నమ్మొద్దు అంటారంతే. అవునా? నిజమైన పాస్టర్ ఏం చేస్తాడు? సరే బోధిస్తున్నారు కదా, వాళ్ళు చెప్పనండి ఏంటో. ఏది వాక్యము? ప్రభువైన యేసుక్రీస్తుని బాప్తిసం అంటున్నాడా? అది చూడండి బైబిల్లో. మీరు ఎన్నుకోండి, ఏది కరెక్ట్ అయితే మీరు ఎన్నుకుందాన్ని వెంబడించండి అని సంఘశాఖ భాషలో చెప్పగలరా? ముందే అంటారు వాళ్ళు తప్పాలే, బోధ తప్పు అంటాడు అంతే. వాళ్ళు బోధ తప్పు అంటాడు. ఎందుకని? వాడు అడ్డుపడుతున్నాడు. అవునా? ఆడేమంటున్నాడు? జీవవృక్షంలో మాత్రం పాలు పంపులు పొందొద్దు. ఈరోజు ప్రవక్త యొక్క పరిచర్య ఏంటి? తిరిగి దేవుని పిల్లలను జీవవృక్షం వైపు నడిపించడమే ప్రవక్త పరిచర్య. ప్రవక్త పరిచర్య ఏంటిది? జీవవృక్షం దగ్గర నడిపించాలి. ఆ కారణాన్ని బట్టే ఆయన దిగొచ్చాడు. సాతాను ఏదైనాలోకి ఎందుకు వచ్చాడు? దేవుని పిల్లలను తిరిగి మరలా జీవవృక్షం దగ్గర నడిపించడానికి. కానీ సాతానుడు ఏమంటున్నాడు? అన్ని ఫలాలు తినండి. లోదరానికి వెళ్ళిపోయినా పర్లేదు, బాప్టిస్ట్కి వెళ్ళిపోయినా పర్లేదు, ఈ విలియం బ్రాండామ్ చర్చికి మాత్రం బాగుండా అంటున్నాడు. దానికి కారణం ఏంటి? అన్ని ఫలాలు తినండి. లోదరన్ ఫలాలు తినండి, మెథడిస్ట్ ఫలాలు తినండి, పెంతెకోస్తు ఫలాలు తినండి, జీడిఎం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఎక్కడికైనా ఏ సంఘానికైనా, రోమన్ క్యాథలిక్ అయినా ఏ సంఘానికైనా వెళ్ళి ఫలాలు తినండి. కానీ ఆ యొక్క 7వ దూత మలాకి 4:5 ఉన్నటువంటి ఏలియా ప్రవక్త విలియం బ్రానమ్ వర్తమానము బోధించిన చోటకి మీరు మాత్రము వెళ్ళవద్దు అని సాతానుడు ఈ ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జీవవృక్షం ఎక్కడుంది తెలుసా? ఈ గడియ వాక్యములోనే ఉన్నది. ఈ గడియ వాక్యములోనే ఆ యొక్క గొప్ప ఆహారం ఉన్నది. శరీరాలను మార్చే ఆహారము, నిత్య జీవం ఇచ్చే ఆహారం ఉన్నది. కానీ అక్కడికి వెళ్ళనవాడు ఏమన్నాడు? మంచి చెడులు తెలివి వృక్షం తిను, తెలివితేటలు తిను, డిబేట్లకు వెళ్ళు, ఆ జ్ఞానం నేర్చుకో, ఈ జ్ఞానం నేర్చుకో, బైబిల్ అంతా జ్ఞానం చేయి, థియాలజీ పెట్టుకో, నువ్వు ఎన్ని పరీక్షలు పెడతాను పరీక్షలు పెట్టుకో, నువ్వు జ్ఞానాన్ని పెంచుకో అని సాతానుడు ప్రజలను పురుకొల్పుతూ ఉన్నాడు. కానీ విశ్వాసం మీద కట్టబడ్డానికి, వాక్యం మీద జీవితాలు కట్టబడ్డానికి ఒప్పుకోవట్లేదు. అయితే దేవుని ప్రవక్త వచ్చేసాడు. మలాకి 4:5 వచ్చేసాడు. ప్రకటన 10:7 వచ్చేసింది. ఆమేన్. ఏం చేస్తున్నాడు? ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క పిల్లలు ఎక్కడున్నారు? సాతాను యొక్క వధువు సంఘములో దేవుని పిల్లలు ఉన్నారు. అబద్ధపు అవ్వ సంఘములో ఉన్నారు. అబద్ధపు ప్రవక్త, అబద్ధపు
క్రీస్తు పోపు అక్కడ ఉన్నాడు. ఆమేన్. ఈ సాతాను ఏదేన్లో. అయితే దేవుని ప్రవక్త రంగం మీదకి వచ్చాడా? దేవుని ప్రవక్త రంగం మీదకి వచ్చాడా? రంగం మీదకి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ఆమేన్. ఇది నిజమా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం నిజమా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం కరెక్టా? ఒక ట్రాక్ తయారైంది. ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ మరొక ట్రాక్ తయారైంది. అవునా? దేవుడు ఒక్కడే మరొక ట్రాక్ తయారైంది. అవునా? అంత్యకాలపు ప్రవక్త ఏలియా ట్రాక్ తయారైంది. నిజమైన దేవుడు ట్రాక్ తయారైంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రవక్త సవాల్ చేస్తున్నాడు, రండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం కరెక్టా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం కరెక్టా? రండి తెలుసుకుందాం అంటున్నాడు. అవునా? ఇప్పుడు రావాలొద్దా? ఈయన భయపడుతున్నాడా? దొంగసాటుగా బోధిస్తున్నాడా? ప్రవక్త వచ్చి దొంగసాటుగా బోధిస్తున్నాడా? నో. ఏదేని తోటలో సర్పం వచ్చి దొంగసాటుగా బోధ చేసింది. కానీ సాతాను ఏదేనులో, దేవుని ఏదేనులో వాడు దొంగచాటు బోధ చేశాడు. కానీ సాతాను ఏదేనులో దేవుడి ప్రవక్త వచ్చి ఓపెన్గా బహిరంగంగా సవాల్ చేస్తున్నాడు. ఏ బాప్తిసము సరైనది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోవడం సరైనదా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడం సరైనదా? రండి తేల్చుకుందాం అంటున్నాడు. అవునా? అంటున్నాడా? దేవుడు ఒక్కడా లేక ఇద్దరా ముగ్గురా? కానీ దేవుడు ఒక్కడా, రండి తేల్చుకుందాం అంటున్నాడు. ఏదేని తోటలో సర్పం ఉన్నది. ఓ దేవుని యొక్క పిల్లలు ఉన్నారు, అపవాది పిల్లలు ఉన్నారు, మీరు తేల్చుకుంటారా? రండి చెప్తున్నాడా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుని ప్రవక్త వచ్చి. ఇండియా వచ్చాడు, ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఆఫ్రికా వెళ్ళాడు, ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఈజ్ ఇట్ రైట్? ఆయన అంతా కూడా ఓపెన్ ఛాలెంజే. కెనడా వెళ్ళాడు, ఓపెన్ ఛాలెంజ్. న్యూ ఆల్బనీ వెళ్ళాడు, ఓపెన్ ఛాలెంజ్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ ఛాలెంజ్ అని కలిగి ఉన్న వాక్యాన్ని బట్టి. ఆమేన్. కలిగి ఉన్న వాక్యాన్ని బట్టి ఓపెన్ ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ వాక్యానికి. ఆమేన్. దేవుని ప్రవక్త దొంగసాటిగా బోధించలేదు. విలియం బ్రాండన్ దొంగసాటిగా బోధించలేదు. 1200 వర్తమానాలు ఆన్లైన్లోనే ఉన్నాయా? ఎవడన్నా రండి అని చెప్పాడు. సాతానుడైతే దేవుని ఏదేనిలో దొంగచాటుగా బోధించి దేవుని పిల్లలను మోసం చేశాడు. ఆమేన్. ఇప్పుడు సాతాను ఏదేనిలో దేవుని పిల్లలకి ఒక నిజమైన సత్యమైన బోధన బోధించి, సత్యమైన బోధన బోధించి, ఆ పబులోనది ఇది సాతాను ఏదేనిది, మీరు బయటికి రండి అని చెప్పి ఈ సాతాను ఏదేని తోటలో దేవుని ప్రవక్త బహిరంగంగా సవాల్ చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క ప్రవక్త వర్తమానం నమ్మినటువంటి మీరు, ఈ ప్రవక్త వర్తమాన స్వరమైన మీరు, ఈ ప్రవక్త వర్తమానమును నమ్మిన మీరు ఎక్కడ నడిపించబడతారో తెలుసా? ఆమేన్. మరలా దేవుని యొక్క ఏదేని తోటలోకి నడిపించబడతారు. ఈ కాలంలో ఈ గడియలో వర్తమానం వచ్చి ఏం చేస్తుంది సోదరుడా? నిన్ను తిరిగి మరలా ఏదేని తోటగా నడిపిస్తుంది. ఆ రోజు దేవుని యొక్క ఏదేనులోనికి ఆ యొక్క సర్పం వచ్చి సాతాను ఏదేనులోకి వాడు నడిపిస్తే, ఈ సాతాను ఏదేనులోనికి నిజమైన దేవుని ప్రవక్త వచ్చి దేవుని పిల్లలందరినీ కూడా తిరిగి ఏదేని తోటకి నడిపిస్తున్నాడు. ఎందుకు? జీవవృక్ష ఫలాలు తినిపించడానికి. దట్ ఈస్ అవర్ ప్రాఫిట్ విలియం బ్రానమ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ సాతాను ఏదేనులో ప్రవక్తను కనుగొన్నారా? ఈ సాతాను ఏదేనులో ప్రవక్తను కనుగొన్నారా? ప్రవక్త ఒక ఆయన ఉన్నాడా? ఎవరు పంపారయ్యా? ఎవరు పంపారు? దేవుడి పంపాడు. దేవుని పంపిన మనుష్యుడు ఏదేని తోటలో, దేవుని ఏదేని తోటలో సాతాను పంపించిన జంతువు. కానీ ఆయన ధైర్యముగా జంతువులు పంపట్లేదు, ఆయన దేవుని యొక్క మనుషుని పంపుతున్నాడు. ఈ కాలానికి దేవుని మనుషుడు వచ్చాడా? దేవుని ప్రవక్త వచ్చాడా? ఎందుకు? నిన్ను ఆ తెలివితేటలో నుంచి, ఆ మానవ జ్ఞానములో నుంచి, ఆ బైబిల్ థియాలజీలో నుంచి నిన్ను విడిపించి ఆ జీవవృక్షం యొద్దకు, ఆ దేవుని ఏదేనిలోకి నడిపించడానికి వచ్చాడు ఆయన. అందుకే నీ తెలివితేటలు పక్కన పెట్టాలి, నీ జ్ఞానం పక్కన పెట్టాలి. అందుకే ఈ వర్తమానం నమ్మిన నీవు నేను జ్ఞానాన్ని విడిచిపెట్టాలి. అందుకే ఈరోజు మనం విడిపించబడ్డాం. ఆ యొక్క సెమినరీ బోధల నుంచి విడిపించబడ్డాం, ఆ బైబిల్ కాలేజీ బోధల నుంచి విడిపించబడ్డాం, మానవ కల్పిత ఆచారాల నుంచి మనం విడిపించబడ్డాం.
ఈరోజు ఎవరైనా ఉంటే విడిపించబడండి. ఆమేన్. చెప్తున్నాడు, తిరిగి మరలా దేవుని ఏదైనా తోటలోకి దేవుడితో జీవవృక్షముతో పాలు పంపులు పొందుకోవడానికి మీరు తిరిగి రండి. ఆ సాతాను ఏదైనా విడిచిపెట్టి బయటికి రండి. నా ప్రజలారా, అందరూ కాదు, నా ప్రజలారా మీరు బయటికి రమ్మంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పిలుస్తున్నాడు. ఎవరి ద్వారా? దేవుని యొక్క ప్రవక్త ద్వారా పిలుస్తున్నాడు. దేవుని యొక్క ఏదేనులోనికి సర్పం వచ్చింది, కానీ సాతాను ఏదేనులోనికి ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు ప్రవక్త వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి అది వచ్చేసి మాకు నడిపించడానికి వచ్చింది. అందుకే ఇక్కడ బోధించబడుతున్న వర్తమానము నిన్ను తిరిగి పునరుద్ధరించి, ఇది రిస్టోరేషన్ మెసేజ్. నిన్ను పునరుద్ధరించి నీకు పాత జీవితాన్ని, ఏ పాత జీవితం? పాపము లేని జీవితాన్ని, రోగము లేని జీవితాన్ని, తెగుళ్ళు లేని జీవితాన్ని, వ్యాధులు లేని జీవితాన్ని, మరణము లేని జీవితాన్ని తిరిగి ఇవ్వడానికే ఈ ప్రవక్త వర్తమానం వచ్చిందండి. అందుకే రిస్టోరేషన్ అంటే పునరుద్ధరణ. ఏదైనా తోటలో దేవుని కుమారుడు ఎలాగున్నాడో అలా మార్చడానికే దేవుని ప్రవక్త సాతాను ఏదైనాలోకి వచ్చి వాక్యాన్ని బోధించాడు. ధైర్యంగా బోధించాడు. అప్పుడు వాడైతే దొంగసాటుకు వచ్చి బోధించాడు. కానీ మన ప్రవక్త బహిరంగంగా బోధించాడు. ఇండియాకి హెడ్ క్వార్టర్ ఒకప్పుడు ముంబై, ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్కి వచ్చి బోధించాడు. ఆమేన్. ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్లోకి వచ్చాడు. ఆయన ఓపెన్గా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఈరోజు దేవుని ప్రవక్త వచ్చి అలాగే మాట్లాడాడు. ఈరోజు మనల్ని విడిపించాడు. మనం విడిపించబడ్డాం. ఎక్కడికి వెళ్తున్నప్పుడు? దేవుని ఏదైనా తోట వెళ్ళాలంటారా? అందుకే ప్రవక్త వర్తమానం ఎంత వింటే అంత మంచిది. వింటారా? ప్రవక్త వర్తమానం చదివితే మంచిది. ప్రవక్త వర్తమానం ప్రకారంగా లోబడ్డం మంచిది. అందుకేమన్నాడు? ప్రవక్త మాటని మందమత్తులారా అన్నాడు. ప్రవక్త మాటకు లోబడని మందమత్తులారా అన్నాడు. ఆమేన్. ప్రవక్త మాటకు లోబడాలి. ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు? నేను తప్పిపోకుండా క్రీస్తు వద్దకు నడిపిస్తాడు. క్రీస్తు ఎవరు? జీవవృక్షమే అన్నది. ఆ రోజు అమ్మాయి మార్గములో వాళ్ళు క్రీస్తుని తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రవక్త మాట నమ్మలేదు వాళ్ళు. ఈరోజు అనేక మంది క్రీస్తుని, నిజమైన సత్యమైన వాక్యాన్ని తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడి ద్వారా పంపబడిన, దేవుడి చేత పంపబడిన దేవుని సేవకుడును అంగీకరించకపోవడమే దేవుణ్ణి క్రీస్తుని తప్పిపోతున్నారు వాళ్ళు. ఆమేన్. అందుకే అన్నాడు, దేవుని ప్రవక్త మాటలు నమ్మని మందమతులారా అన్నాడు. అంతే. ఆమేన్. అందుకే దేవుని ప్రవక్త ప్రతి మాట నమ్మండి. ఏదైనా తోట తీసుకెళ్తాయి. మర్చిపోవద్దు, మన సాతాను ఏదైనాలో ఉన్నాం. ఇది మరణము, రోగాలు, వ్యాధులు, కల్మషం, గుండుపోట్లు, వెన్నుపోట్లు ఎన్నో ఉన్నాయి. కక్షలు, గొడవలు, గందరగోళాలు అనేకమైనవి ఈ యొక్క సాతాను ఏదైనాలో ఉన్నాయి. అయితే ఈ సాతాను ఏదైనాలో నుండి దేవుడు మనలను దేవుని యొక్క ఏదైనాలో నడిపించడానికి ఈ సాతాను ఏదైనాలోనికి దేవుని ప్రవక్తను పంపాడు. ఈరోజు ప్రవక్తను మేము కలిగి ఉన్నాము. దేవుని యొక్క సేవకుని మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు ఆ వర్తమానమే తిరిగి మనలను దేవుని యొక్క ఏదైనాలోకి తీసుకువెళ్తుంది. అప్పుడు రోగాలు ఉండవు, అక్కడ తెగుళ్ళు ఉండవు, అక్కడ వ్యాధులు ఉండవు, నిత్యం బ్రతుకుతాము. ఎలాంటి పాపపు గ్రంథులు ఉండవు, ఆ యొక్క తప్పుడు విధానాలు మన జీవితాల్లో ఉండవు. చక్కని జీవితాన్ని మనం అనుభవిస్తాం. అందుకే ఏలియా వర్తమానం వచ్చి ఏం చేస్తుంది? పునరుద్ధరిస్తూ ఉంది. సమస్తమును పునరుద్ధరిస్తూ ఉంది. ఆ కారణాన్ని బట్టే మీరు వాక్యాన్ని నమ్మండి. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదేని తోటలోనికి సర్పం వచ్చాడు. ఈ సాతాను ఏదేనిలోనికి ప్రవక్త వచ్చాడు. దేవుని యొక్క ఏదేని తోటలోనికి వాడు వచ్చి దేవుని ఏదేని తోటలో ఉన్న వారిని తప్పుడు విత్తనం విత్తి ఏం చేశాడు? సాతాను ఏదేలో నడిపించాడు. ఈ సాతాను ఏదేనిలోనికి దేవుని ప్రవక్త వచ్చి నిజమైన విత్తనాన్ని విత్తి దేవుని పిల్లల్ని మరలా దేవుని ఏదేని తోటలో నడిపిస్తున్నాడు. ఆమేన్. అందుకే ప్రవక్త వర్తమానం చుట్టూ మనం తిరగాలి. ఇది నిజమైన విత్తనం. ఆ కారణం బట్టి పలకబడిన మాటయే మూల విత్తనం అని చెప్పాడు. సో ఈ మూల విత్తనాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాము. లేచి నిలబడండి, మనం చిన్నగా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు తండ్రిని. ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు ప్రభుకు అర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రములు దేవా. థ్యాంక్ యూ లార్డ్, నీకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు ప్రభువా. ఓ హల్లెలూయా టు జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరు కూడా
ఓ ప్రభువా మేము తిరిగి నీ ఏదేనిలోనికి రావాలని ఆశపడుతున్నాము ప్రభువా. నీ ప్రవక్త వర్తమానాన్ని మేము వెంబడిస్తాము, ఆ ప్రవక్త యొక్క మాటలు మేము నమ్ముతాము ప్రభువా. మేము వాక్యాన్ని విశ్వసిస్తాము ప్రభువా. మాకు సహాయం చేయండి ప్రభువా. నీ కృప మాకు దయచేయండి ప్రభువా. నీ కనికరం మాకు దయచే తండ్రి. ఓహో ఈ సాతాను ఏదేనిలో మేము జీవిస్తున్నాం. ఓ సాతాను ఏదేనిలో నుంచి మమ్మల్ని విడిపించడానికి నీ దేన ప్రవక్తను పంపించావు. ఆ ప్రవక్త ద్వారా ప్రభువా మేము తిరిగి నాయన థ్యాంక్ యూ జీసస్. మేము తిరిగి ప్రభువా మరలా జీవవృక్షములకు పాలు పంపులు పొందుకోవడానికి ఈ ప్రవక్త వర్తమానం నడిపిస్తుంది నాయన. నమ్మి నడిపించబడే కృప మాకు దయచేయండి, నమ్మి వెంబడించే కృప మాకు దయచేయండి, నమ్మి దీన్ని వెంబడించే కృప మాకు దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. నీకు కృతజ్ఞతలు ప్రభు. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. దేవానికి మహిమ కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. నువ్వు నిజంగా దేవుడిని ఆరాధించాలి, నిజమైన ఆరాధన బయలుపరచాలి, నిజమైన ఆరాధకుడిగా ఉండాలండి. ఆ రోజు సాతానుడు దేవుడిని ఆరాధిద్దామంటే ఆ యొక్క దూడలను ఏర్పాటు చేశాడు. అయితే ఈరోజు నిజమైన సత్యమైన బోధను, నిజమైన దేవుడిని ప్రవక్త వర్తమానం పరిచయం చేస్తుంది, తెర తొలగించబడిన దేవుడిని పరిచయం చేస్తుంది. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి అయ్యా, ప్రతి ఒక్కరు ప్రభువుకు సమర్పించుకోండి. మా బ్రో నిన్ను ఆరాధిస్తాం నాయన, నిన్ను ఆరాధిస్తాం నాయన. మాకు జీవవృక్షంలో పాలు పంపులు పొందుతాం నాయన. అపవాది యొక్క తంత్రాల్లో మేము పాలు పంపులు పొందుకోలేము, నీ వాక్యములో పాలు పంపులు పొందుతాము తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. సమర్పించుకోండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరుడు ప్రార్థన చేస్తాడు, మార్టిన్ సోదరుడు ప్రార్థన చేస్తాడు. ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రకటించబడుతున్న వర్తమానము నిశ్చయంగా మనల్ని ఏదైనా తోటలోకి నడిపిస్తుంది. ప్రభువా ఈ వాక్యం నాకు కావాలి ప్రభువా, ఈ వర్తమానం నేను వింటాను ప్రభువా, దైవ వర్తమానం నేను తీసుకుంటాను నాయన. ఆ యొక్క బాప్తిసం నాకు కావాలి ప్రభువా, ఆ ప్రభు రాత్రి భోజనం నాకు కావాలి నాయన. ఇది నిజమైన బోధ అయ్యింది ప్రభువా, నిజంగా ఏదైనా తోటకి నడిపించే వాక్యం అయింది నాయన. ఇది నిశ్చయముగా నేను కలిగి ఉండాలనుకుంటున్నాను ప్రభువా. దేవా నాకు సహాయం దయచే ప్రభుని అడగండి. నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఈ బోధలో నేను నడవాలనుకుంటున్నాను నాయన. దేవ ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా నాకు నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు నిశ్చయంగా ఏదైనా తోటకి నడిపించడానికి దేవుడు ఒక ప్రవక్తను మన కొరకు పంపించాడు. సహోదరి సహోదరులారా, మన దేవుడు మనం ప్రేమిస్తున్నాడు ఆయన. మనం మరణంలో ఉండడానికి ఇష్టపడలేదు ఆయన. మనల్ని జీవంలో నడిపించాలనుకుంటున్నాడు ఆయన. దేవ ఈ జీవంగల వర్తమానాన్ని నిశ్చయంగా మనం కలిగి ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ప్రతి ఒక్కరు సమర్పించుకోండి, మనం ప్రార్థించుకుందాం. ప్రభువా నాకు సహాయం దయచే ప్రభువుని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. దేవా సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దేవా నిత్యముగా దేవా బలవంతుడకు దేవా యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా నిత్యంగా మా మధ్యలో నువ్వు బయలుపరుచుకుంటున్నందుకు వందనాలు నాయన. దేవా మా కొరకు పంపించబడిన ప్రభువా ఆ గొప్ప వర్తమానమును బట్టి ప్రభువా దేవా నిత్యంగా యొక్క బోధన బట్టి ప్రభువా దేవా ప్రోక్తను బట్టి కూడా స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువా దేవ ఎక్కడో పడి నశించిపోతున్న మా ఎడల ప్రభువా యొక్క సంఘ శాఖల్లో ప్రభువా ఆ తప్పుడు సిద్ధాంతాల్లో నాయన దేవా మరణంలో ఉన్న మాకు ప్రభువా జీవంగల వర్తమానాన్ని మాకు బోధించావు నాయన. ఆ పలుకుబడిన మాటను మాకు బోధించావు నాయన. దేవాదిని బట్టికి స్తోత్రములు ప్రభువా. ఆ బాప్తిసమును గూర్చి ప్రభువా ఆ ప్రభురాత్రి భోజనమును గూర్చి నాయన దేవుడు అక్కడనే కాంచి ప్రభువా ఎన్నో విషయాలు ప్రభువా నీ వర్తమానికిని పంపించి ప్రభువా మరల మమ్మల్ని చిమ్మగా ప్రభువా ఆ మరణములో నుంచి నాయన ఆ నశించిపోతున్న కార్యాల నుంచి ప్రభువా లోకపరమ ఆచారాల నుంచి నలిగిపోతున్న మమ్మలను ప్రభువా విడిపించి ప్రభువా ఆ ఏదైనా తోటకి నడిపిస్తున్నందుకు నాయన దేవ జీవవృక్షంలోకి మాకు పాలు పంపులు అనుగ్రహిస్తున్నందుకు నాయన దేవనికి కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రి ఇచ్చంగా మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి ఇచ్చంగా నీ వర్తమానం వినుటకు ప్రభువా నీ ప్రవక్తను నమ్ముడానికి ప్రభువా నీ కృప అందరికీ దయచేయండి నాయన. ఈ రాత్రి ఇచ్చంగి మైకి శబ్దం ద్వారా ప్రభువా ఎంతమందితో ఈ స్వరం వింటూ ఉన్నారో ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ ప్రవక్తకు స్వరం విందురుగాక నాయన వర్తమానం స్వీకరించుదురుగాక నాయన.
దాన్ని వెంబడించిన సహాయం దయచేయడు దేవా. ఆ జీవవృక్షములోనికి ప్రభువా ఓ పాలు పప్పులు పొందుకునేవారుగా నాయన, ఓ మా సహోదరి సహోదరులందరూ ఉంచండి నాయన. ఓ దేవి రాత్రి ఎంతమంది సమర్పించుకుంటున్నారు దేవా. ఓ ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా ఆ జీవవృక్షం ఎద్దుకు నడిపించండి నాయన, ఆ ఏదైనా తోటకి ఎద్దుకు నడిపించండి నాయన. ఆ మరణం లేని ప్రభువా ఆ ప్రాంతానికి మమ్మల్ని నడిపించుము నాయన. దేవా మాకు సహాయం దయచేయడు దేవా. ఓ ఈ రాత్రి చెప్పగా ప్రభువా ఓ నీ సేవకుడు ఎంతో ప్రభువా, ఓ నీ సేవకుని అభిషేకించి ప్రభువా, ఓ ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభువా, ఓ మమ్మల్ని ప్రేమించిన ఆయన, ఓ మాకు పంపించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. దేవానికి మహిమ కలుగుని కాక ప్రభువా. ఆ ఏదైనా తోటలో ప్రభువా ఆ సర్పము అబద్ధము బోధించిన ఆయన ఆ జీవంలో ఉన్న వ్యక్తిని మరణంలో తీసుకొచ్చేసాడు ప్రభువా. అయితే నిత్యం ఈ రోజు కాలంలో ప్రభువా ఓ ఈ మరణంలో ఉన్న మమ్మలను ప్రభువా, ఓ నిజంగా ఇక సాతాన్ యొక్క ఏదేలో ఉన్న మమ్మలను ప్రభువా ఓ జీవాన్ని మాకు బోధించి ప్రభువా. ఓ దేవనిత్యంగా ప్రభువా అనిత్యంగా పాలు తేలు ప్రవహించు దేశంలోనికి ప్రభువా ఆ మరణం లేని దేశంలోనికి నాయన ఓ మమ్మల్ని నడిపించున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. దేవరాత్రి నీకు మహిమ కలుగుని కాక ప్రభువా. ఓ వాక్యమితిని సాకుని ఇక్కడ మీరు బలపరచండి, ఇంకను అభిషేకించండి ప్రభువా, ఇంకను మీరు చక్కగా వాడుకోండి ప్రభువా. ఓ చక్కగా ఆరోగ్యమును శక్తిని బలమనిచ్చి ప్రభువా ఓ నీ ఆత్మనిచ్చి మీరు నడిపించండి నాయన. ఓ తప్పక నీ సాకునికి అప్పగిస్తూ ఉన్నా ప్రభువా. ఓ దేవని చక్కగా వాక్యమిత్తుని ఓ ప్రభు వాక్యమిత్తుని సాకుని పూర్తిగా మీరు అభిషేకించండి నాయన. ఓ విత్తబడిన వాక్యం అంతా కూడా ప్రభువా అది మా జీవితాలు 30 60 100 నాయన అది 1000 మీరు ఫలింపచేయండి నాయన. తప్పక మీరు మాకు సహాయం దయచేయండి. ఓ ఈ కూడికి ఎంతవరకు జరిగించినందుకు ప్రభువా, ఈ ఆరాధనలో మాకు పాలు పంపులు అనుగ్రహించినందుకు నాయన ఓ దేవునికి మహిమ చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి ఇచ్చే మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నా ప్రభువా. ఓ పరిపూర్ణంగా నీ ఆత్మ ద్వారానే ప్రభువా ఓ మమ్మల్ని మీరు ముందుకు నడిపించుమని ఆయన. ఓ తప్పక మాకు సహాయం దయచేయండి. ఈ కూడుకొంత ఎంతవరకు జరిగించినందుకు నాయన ఓ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభువు చెల్లించుకుంటూ ప్రభువా ప్రభువే యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము ఆమేన్. ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలకు విశ్వవ్యాప్తంగా దేవుని పిల్లలందరికీ కూడా ఇక్కడున్న బిడ్డలకు దేవుని కృప తోడుగా ఉండి ఆ ప్రవక్త యొక్క స్వరాన్ని విని లోబడి ఆ గొప్ప మరల ఏదైనా తోటలకి దేవుని యొక్క ఏదైనా తోటలోనికి జీవవృక్షములో పాలు పంపులు పొందుకున్నట్టుకై వధువు దేవుని పిల్లలు నడిపించబడుదురుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.